పరకాల పట్టణంలో ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు 3 కోట్ల దేవతల అనుగ్రహం పొందాలని భక్తులు దర్శించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయం, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుందని వేద పండితులు తెలిపారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినం. ముక్కోటి ఏకాదశి అనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చేటటువంటి ఈ ఏకాదశి రోజున ఉత్థానమై ఈ రోజునే మహావిష్ణువు రాత్రి యొక్క కాలాన్ని పూర్తి చేసుకొని ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాశీస్సులు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పరకాలలోని పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉదయాత్పూర్వము 4 గంటల నుండి ఈరోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనము ప్రారంభమైంది. ఈరోజు ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠ ద్వారం వద్ద వేచి ఉంటారు. అదే సమయంలో మనం భక్తులందరూ కూడా తెలియజేయనగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పవలింపుకొని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు అందరికీ కూడా భక్తులందరికీ ముక్కోటి దేవత కూడా దర్శన భాగ్యం కలగజేస్తాడు. కాబట్టి ఇది ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతుంది. ఈ యొక్క ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఎవరైతే ఆరాధిస్తారో, తొలుత దర్శనం చేసుకుంటారో వారికి సకల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయని పురాణంలో కూడా చెప్పబడింది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో మన పరకాలలో ఒక 10 మంది భక్తులతోటి ఆలయ అర్చకులైనటువంటి కాటూరి శ్రీనివాసారావు గారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క ముక్కోటి ఏకాదశి ఈరోజు పరకాల పట్టణం అంతా కూడా విశ్వవ్యాప్తి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తి చెంది ఈరోజు ఈ యొక్క దేవాలయము విద్యుంతై వడుడింది అన్నందుగా ఈ యొక్క దేవాలయంలో భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనతో పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ.